Hello everyone, my name is Balakrishna. Welcome to my YouTube channel Bala Journey AI Telugu. Today I am going to discuss about how to implement tool calling with Gemma 4 and Python. Gemma 4 is Gemma 4 has developed by Google. It is in fourth version in Gemma and Python. How to implement? ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇట్ ఈస్ హౌ టు బిల్డ్ లోకల్. మనం లోకల్లో ప్రైవసీ ఫస్ట్ టూల్ కాలింగ్ privacy first tool calling agent using the Gemma 4 model, family and Olama. How to implement this in లోకల్ ఏంటంటే మనకి ఎలాగ ఉండాలి కంపల్సరీగా మనం ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవాలి. ఇన్ఫరెన్స్ అంటే సిస్టమ్ తీసుకోవాలి. అందులో మనకి ఓలామా అనేది చాలా బెటర్ వన్ అనమాట. దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ టాపిక్స్ ఏమి కవర్ చేస్తానండి చూడండి. అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది గెమ్మా 4 మోడల్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ క్యాపబిలిటీస్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది గెమ్మా 4 మోడల్ అంటే ఏంటి, how it will works, how tool calling enables language models to interact with external functions. Our model అనేది enable tool call. సపోజ్ ఇప్పుడు ర్యాగ్ అన్న, సపోజ్ చాట్ జీపీటీ గూగుల్ గెమ్మ కావచ్చు, జెమినీ కావచ్చు, గ్రాక్, డీప్ సీక్, క్లాడే, ఇవన్నీ రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మనం వాటిని టూల్స్ తీసుకుంటాం. మన టూల్స్ని కనెక్షన్ చేసి మన రియల్ టైం డేటాని తీసుకుంటాం. దాన్ని ఏజెంటిక్ ఏఐ అంటాం అనమాట. ఏఐ అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఈ క్లియర్. ఇప్పుడు మన మోడల్స్ అనేది ఆల్రెడీ ప్రీ ట్రైన్ మోడల్ అనమాట. దీస్ ప్రీ ట్రైన్ మోడల్స్ని మనం రియల్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఎక్స్టర్నల్ టూల్స్ కాల్ చేయాలి. ఆ ఎక్స్టర్నల్ టూల్ కాల్ చేయాలంటే హౌ టు టూల్ కాల్ అనేది టూల్ కాల్ ఎనేబుల్స్ లాంగ్వేజ్ మోడల్స్. మన లాంగ్వేజ్ మోడల్స్ ఏదైతే లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయో ఆ లాంగ్వేజ్ మోడల్స్కి టూల్స్ని ఎలా కాల్ చేస్తాం, టు ఇంటరాక్ట్ విత్ ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ది ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఎలా కనెక్ట్ చేస్తాం. అండ్ దెన్ హౌ టు ఇంప్లిమెంట్ ఏ లోకల్ టూల్ కాలింగ్ సిస్టమ్ యూజింగ్ పైథాన్ అండ్ ఓలామా. మనం ఓలామా అండ్ దెన్ గెమ్మా 4ని కనెక్షన్ చేసి ఎక్స్టర్నల్ టూల్స్ ఎలా కాల్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో తీసుకుంటాం బై యూజింగ్ పైథాన్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మన ఇవి ఛానల్లో ఎప్పటికప్పుడు అడ్వాన్స్మెంట్స్, న్యూ టెక్నాలజీస్, న్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ జనరేటివ్ ఏఐ ఈ గురించి మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన పేపర్ అనమాట. ఆర్టికల్లో నుంచి తీసుకున్నాను నేను ఇది. మీకు జనరేటివ్ ఏఐ కాదు, డేటా సైన్స్ కాదు, మెషిన్ లెర్నింగ్ కాదు, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్, శాప్, వీటన్నిటి గురించి ఐఏఎం టూల్స్ మీకు ఏంటి కావాలన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి. నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ అయినా కమెంట్ చేయండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా అందిస్తాను అనమాట. ఎవరైతే నా ఈ ఛానల్ని మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సపోజ్ ఇన్ ద గెమ్మా 4 ఈజ్ లోకల్ ఇన్ఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓలామా. ఆన్ టాప్ ఆఫ్ ఓలామా ఉంటుంది. ఓలామా మీద గెమ్మా 4ని రన్ చేయాలి. ఆ రన్ చేసిన తర్వాత ఈ గెమ్మా 4 అనేది లాంగ్వేజ్ మోడల్. ఇది గూగుల్ డెవలప్ చేసిన లాంగ్వేజ్ మోడల్. ఈ లాంగ్వేజ్ మోడల్కి ఇన్ఫర్మేషన్ అనేది రియల్ టైంలో తీసుకోవాలంటే ఓలామాతో మనం ఏం చేయాలి, టూల్ కాలింగ్ బ్రిడ్జ్ కనెక్షన్, మోడల్ రిక్వెస్ట్, అవైలబుల్ టూల్స్, రిజిస్ట్రీ ఆఫ్ లోకల్ ఫంక్షన్స్ లైక్ గెట్ కరెంట్ వెదర్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, గెట్ కరెంట్ టైం, ఇప్పుడు కరెంట్ టైం తెలుసుకోవాలన్నా కానీ, కన్వర్ట్ కరెన్సీ, ఇప్పుడు మన కరెన్సీ అనేది డాలర్ టు రూపీ, రూపీ టు డాలర్, లేకపోతే తర్వాత గెట్ కరెంట్ న్యూస్, ఇప్పుడు నడుస్తున్న న్యూస్ కూడా తెలుసుకోవాలంటే ఏంటంటే మనం టూల్ని కాల్ చేయాలి బై యూజింగ్ ఫంక్షన్స్ అనమాట. ఆ ఫంక్షన్స్ని ఆర్కెస్ట్రేషన్ చేసేది ఏంటంటే పైథాన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మనకి ఎలా వస్తుంది, నేటివ్ టూల్ కాలింగ్ అండ్ దెన్ జాసన్ సపోర్ట్. జాసన్ సపోర్ట్ అంటే అందరూ తెలిసింది. జాసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇదనమాట, ఇలా చేయాలి. ఇప్పుడు గెమ్మ 4 అసలు వాటి ముందు ఇవి తెలుసుకునే ముందు ఈ ఆర్కిటెక్చర్ అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ దిస్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ గెమ్మా 4 అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇట్ హ్యాస్ డెవలప్డ్ బై గూగుల్ అనమాట. ఈ మిడిల్ వేర్ ఏంటంటే ఓలామా అంటది. ఓలామా అనేది ఓపెన్ సోర్స్ లోకల్ లామా స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనమాట ఓలామా అనేది. దీన్ని డెవలప్ చేసింది ఒక ఇన్ఫరెన్స్, ఒక మిషన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ లోకల్ మోడల్, ఈ గెమ్మ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆన్ టాప్ ఆఫ్ ఓలామా మీద వర్క్ చేసి ఈ మోడల్ నుంచి
మనకి ఎక్స్టర్నల్ టూల్స్ కాల్ చేసి మన రియల్ టైమ్ డేటా ఉన్నది కరెంట్ ఎదురు కానీ కరెంట్ టైం కానీ కరెన్సీ కానీ వెదర్ కరెంట్ న్యూస్ తీసుకోవడానికి ఎలా తీసుకోవాలి గ్రౌండెడ్ రెస్పాన్స్, అది కూడా గ్రౌండెడ్ రెస్పాన్స్ అంటే ఏదైతే కరెంట్ ఎగ్జాక్ట్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి బై యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి జాసన్ సపోర్ట్ వచ్చింది, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ లో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ఇది తీసుకోవాలంటే ముందు మనకి గెమ్ అనేది తెలియాలి. అసలు గెమ్ అనేది ఏంటంటే ది ఓపెన్ వెయిట్స్ మోడల్ ఎకోసిస్టమ్ షిప్డ్ రీసెంట్లీ విత్ రిలీజ్ ద గెమ్మా 4 మోడల్ ఫ్యామిలీ అనమాట, బిల్ట్ బై గూగుల్. మనం చెప్పిన విధంగా దీన్ని డెవలప్ చేసింది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. ఇదేంటిదంటే గెమ్మా 4 వేరియంట్స్ ఎలా ఉన్నాయి చూడండి. వర్ క్రియేటెడ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫ్రాంటియర్ లెవెల్ క్యాపబిలిటీస్ అండర్ ఏ ప్రిమసివ్ అపాచీ 2.0 లైసెన్స్ ఎనేబులింగ్ మెషిన్ లెర్నింగ్ ప్రాక్టీషనర్స్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా ప్రైవసీ. ఇదనమాట మన గెమ్మా 4 మోడల్ అనేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, గెమ్మా 4 రిలీజెస్ ఫీచర్స్ మోడల్స్ రేంజింగ్ ఫ్రమ్ ది పారామీటర్స్ డెన్స్, ఇక్కడ 31 బిలియన్ పారామీటర్స్ అండ్ స్ట్రక్చరల్లీ కాంప్లెక్స్ 26 బిలియన్ పారామీటర్ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఎంఓఈ అంటాం, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు లైట్ వెయిట్ అండ్ దెన్ ఎడ్జ్ ఫోకస్డ్ వేరియంట్స్. మనకి డిఫరెంట్ రిలీజెస్ని రిలీజ్ చేసిందంటే గెమ్మా 4 అనేది. ఇవి దాని స్పెసిఫికేషన్స్ 31 బిలియన్ పారామీటర్స్ అండ్ స్ట్రక్చరల్లీ కాంప్లెక్స్ 26 బిలియన్ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇట్ ఈస్ లైట్ వెయిటెడ్ ఎడ్జ్ ఫోకస్డ్ వేరియంట్స్. మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ ఏఐ ఇంజనీర్స్, ఇది ఏఐ ఇంజనీర్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఏం చేస్తుంది ఇక్కడ, ది మోడల్ ఫ్యామిలీ ఫీచర్స్ నేటివ్ సపోర్ట్ ఫర్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్. ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫ్యామిలీ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. దే హ్యావ్ బీన్ ఫైన్ ట్యూన్డ్ టు రిలయబుల్లీ జనరేట్ స్ట్రక్చర్డ్ జాసన్ అవుట్పుట్స్ అండ్ నేటివ్లీ ఇన్వోక్ ఫంక్షన్ కాల్స్ బేస్డ్ ఆన్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మనకి ఫైన్ ట్యూన్ అనేది ఏదైనా స్పెసిఫిక్ డేటా, ఏదైనా స్పెసిఫిక్ లేబుల్ మీద ఇన్ఫర్మేషన్ కావాలని ఇస్తుంది, లేకపోతే కరెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్వోక్ ఫంక్షన్స్ కాల్ బేస్డ్ ఆన్ ది సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకునైనా కానీ మనకి రియల్ టైం డేటాను కూడా తీసుకొచ్చింది. అంటే ఏదైనా లేబుల్ డేటా మీద కావాలన్నా సెపరేట్లీ ఏదైనా టూల్ కాల్స్ ఫంక్షన్ యూజ్ చేసి కరెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలన్నా తీసుకునే ఛాన్స్ ఉంది. దిస్ ట్రాన్స్ఫార్మ్స్ దెమ్ ఫ్రమ్ ఫింగర్స్ క్రాస్డ్ రీజనింగ్ ఇంజిన్స్ ఇంటూ ప్రాక్టికల్ సిస్టమ్ క్యాపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ వర్క్ ఫ్లోస్ అండ్ కన్వర్సింగ్ విత్ ఎక్స్టర్నల్ ఏపీఐస్ లోకల్ అనమాట. మన ఎక్స్టర్నల్ ఏపీఐస్ని లోకల్ సిస్టమ్తో కనెక్ట్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి గెమ్మా 4 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా కానీ దేని మీద సపోర్ట్ కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు గెమ్మా 4 తెలిసింది. అసలు టూల్ కాలింగ్, వాట్ ఈస్ టూల్ కాలింగ్ ఇన్ లాంగ్వేజ్ మోడల్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూల్ కాలింగ్. ఇక్కడ లాంగ్వేజ్ మోడల్స్ అనేది బిగిన్ లైఫ్ యాజ్ క్లోజ్డ్ లూప్ కన్వర్జేషన్ లిస్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది క్లోజ్ లూప్ ఉండటం వల్ల, క్లోజ్ లూప్ అంటే ఏంటంటే అక్కడికక్కడికి తిరగటం వల్ల, ఇఫ్ యూ వాస్క్ ఏ లాంగ్వేజ్ మోడల్ ఫర్ రియల్ వరల్డ్ సెన్సర్స్ రీడింగ్ ఆర్ లైవ్ మార్కెట్ రేట్స్, ఇట్ కుడ్ ఎట్ బెస్ట్ అపాలజైజ్ అండ్ ఎట్ వర్స్ట్ హాలిజినేట్ అన్ ఆన్సర్. ఇలా క్లోజ్ లూప్ ఉండటం వల్ల ఏమైందంటే మనకి అక్కడ తెలిసిన ఆన్సర్ మాత్రమే ఇస్తుంది, తర్వాత ఎక్స్టర్నల్ వర్డ్స్తో కమ్యూనికేట్ అయ్యి మనకు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతాం. దట్ ఈస్ ద వర్స్ట్ కేస్ దట్ మోడల్స్ ఫేస్డ్ ఇన్ ఎర్లియర్ అనమాట. అందుకని దాన్ని ఓవర్కమ్ చేయడానికి టూల్ కాలింగ్ అనేది తీసుకొచ్చారనమాట. టూల్ కాలింగ్ ఏకేఏ స్టాండ్స్ ఫర్ అంటే ఆల్సో నోన్ యాజ్, ఏకే స్టాండ్స్ ఫర్ ఆల్సో నోన్ యాజ్, ఏకే అంటారు అనమాట. ఆల్సో నోన్ యాజ్ ఫంక్షన్ కాలింగ్. Tool calling is also known as a function calling. Is the foundational architectural shift required to fix the gap. ఏదైతే గ్యాప్ మిస్ అవుతుందో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి ఎక్స్టర్నల్ సోర్సెస్కి. ఎందుకంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్ని ప్రీ ట్రైన్ మోడల్ అనమాట. ఈ ప్రీ ట్రైన్ మోడల్స్ అనే మోడల్స్ మనకి ఎక్స్టర్నల్ టూల్స్తో కనెక్ట్ అయ్యి మనకి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే మనకి టూల్స్ కావాలి, దానికి ఫంక్షన్స్ని కాల్ చేయాలి. తర్వాత మనకి ఎంసీపీ సర్వర్ ఏదైతే ఉందో ఎంసీపీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, తర్వాత ఏ టు ఏ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఎలాంటిది ప్రోటోకాల్స్ ఆల్సో హెల్ప్ఫుల్ టు కమ్యూనికేట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట. ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఎంసీపీ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, టూల్ కాలింగ్ సర్వ్స్ యాజ్ ది బ్రిడ్జ్ దట్ కెన్ హెల్ప్ ట్రాన్స్ఫార్మ్ స్టాటిక్ మోడల్స్ ఇంటూ డైనమిక్ ఆటోనమస్ అనమాట. ఏదైతే స్టాటిక్ మోడల్స్ అంటే ఓన్లీ వన్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇప్పుడు డైనమికల్గా ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో ద మోడల్ విల్ గెట్ అండ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఎండ్ యూజర్ అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ కాల్డ్ ఆటోనమస్ ఏజెంట్స్ అంటాము. ఇది ఎలా ఇస్తుంది అంటే బికాస్ ఆఫ్ టూల్ కాలింగ్. టూల్ కాలింగ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్, దట్ ఈస్ ద మేజర్ ఎన్హాన్స్మెంట్ అనమాట. ఇక్కడ వెన్ టూల్ కాలింగ్ ఈజ్ ఎనేబుల్, ఎప్పుడైతే మనం టూల్ కాలింగ్ ఎనేబుల్ చేసామో ద మోడల్ ఎవాల్యుయేట్స్ ఏ యూజర్ ప్రాంప్ట్స్ against a provided registry of available programmatic tools.
సప్లైడ్ వయా జాసన్ స్కీమా. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది జాసన్ స్కీమాలోనే ట్రాన్స్మిట్ అవుతుంది. అక్కడ జాసన్ స్కీమాలోనే మనకు అవుట్పుట్ కూడా తీసుకొస్తుంది అనమాట. రేదర్ దెన్ అటెంప్టింగ్ టు గెస్. ఇప్పుడు మనకి గెస్ చేయకుండా, గెస్ ఇస్ నథింగ్ బట్ హెలిజినేషన్. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను ఊహించడాన్ని హెలిజినేషన్ అంటాము. అలాంటి హెలిజినేషన్ ఆన్సర్స్ ఇవ్వకుండా మనకి ఆన్సర్ యూజింగ్ ఓన్లీ ఇంటర్నల్ వెయిట్స్ ద మోడల్ పాసెస్ ఇన్ఫరెన్సెస్ ఫార్మాట్స్ స్ట్రక్చర్ రిక్వెస్ట్ స్పెసిఫికల్లీ డిజైన్ టు ట్రిగ్గర్ అండ్ ఎక్స్టర్నల్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వటం వల్ల ఆ ప్రాపర్ ఫంక్షన్ కాల్ చేసి ట్రిగ్గర్ అయ్యి మనకు ఆన్సర్ తీసుకొచ్చింది అనమాట. అండ్ అవాయిడ్స్ ద రిజల్ట్. మనకి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా ఈజీగా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాన్ని మాత్రం తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూల్ కాలింగ్. వన్స్ ద రిజల్ట్ ఈస్ ప్రాసెస్డ్ బై ద హోస్ట్ అప్లికేషన్ అండ్ హ్యాండిల్ బ్యాక్ టు ద మోడల్. ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి హోస్ట్ నుంచి తీసుకుందో అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మోడల్కి ఇచ్చేది. మోడల్ ఏం చేస్తుంది? సింథసైజ్ ఆర్ సమరైజ్ ద మోడల్ సమరైజ్ ఆర్ సింథసైజ్ ది ఇంజెక్టెడ్ లైవ్ కంటెక్స్ట్ టు ఫార్ములేట్ ద గ్రౌండెడ్ ఫైనల్ రెస్పాన్స్. ఇది మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే టూల్స్ నుంచి కానీ ఏదైతే కోర్స్ నుంచి కానీ డేటా గ్యాదర్ చేసిందో ఆ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని మళ్ళీ సమరైజ్ చేసి సింథసైజ్ చేసి దానికి లైవ్ కంటెక్స్ట్ టు ఫార్ములేట్ గ్రౌండ్ ట్రూత్ ఆన్సర్. ఏదైతే గ్రౌండ్ ట్రూత్ రియల్ టైమ్ ఆన్సర్ గ్రౌండ్ ట్రూత్ కరెక్ట్ ఆన్సర్ ఉందో దాన్ని ఫార్ములేట్ చేసి ఇచ్చింది అనమాట. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూల్ కాలింగ్. దిస్ ఈస్ ద గామా. దిస్ ఈస్ ద గెమ్మా అండ్ దెన్ టూల్ కాలింగ్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఇంకేం లేదు. తర్వాత ఏం చేయాలి? సెటప్ చేయాలి. ఎక్కడ సెటప్ చేయాలి? ఓలామా అండ్ గెమ్మా 4 యూట్యూబీ అంటే N2 ఎంటర్ప్రైజ్ టు బిజినెస్ అనమాట. ఎడ్జ్ టు బిలియన్ పారామీటర్స్. ఇప్పుడు E2B అంటే ఎడ్జ్ టు బిలియన్ పారామీటర్స్ అనొచ్చు. తర్వాత టు బిల్డ్ జెన్యున్లీ లోకల్ ప్రైవేట్ ఫస్ట్ టూల్ కాలింగ్ సిస్టమ్ అనమాట. ఇది ప్రైవేట్దే మనకి ఏం చేస్తున్నాం? పబ్లిక్లో వాడుతున్నాం. టు బిల్డ్ జెన్యున్లీ లోకల్ ప్రైవేట్ ఫస్ట్ టూల్ కాలింగ్ సిస్టమ్ we will use Olama as our local enterprise runner paired with Gemma 4 E2B. E2B stands for Edge to Billion Parameter Model. The Gemma 4 E2B model is built specifically for mobile devices and IoT applications. మనకు మొబైల్ డివైజెస్ అంటే ఒక ప్లేస్లో ఫిక్స్డ్ కాకుండా మూవింగ్ అయ్యే డివైజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కానీ ఆర్ ఐఓటీ రియల్ టైంలో డేటా క్యాప్చర్ చేసి ఇచ్చే ఐఓటీ డివైజెస్ కానీ వాటి నుంచి కూడా మనం ఈజీగా టూల్స్ని కనెక్షన్ చేసి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇది ప్రైవేట్ మోడల్ని విత్ లోకల్గా అంటే ఏంటంటే మన లోకల్ సిస్టంలో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ గెమ్మా 4 ఈటీబీ అంటే ఎడ్జ్ టు బిలియన్ పారామీటర్స్ మోడల్ అనమాట. ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ ఇట్ రిప్రజెంట్స్ ఏ paradigm shifts in what is possible to consumer hardware, activating an effective billion parameters footprint during inference. This optimizes preserves system memory while achieving non-zero latency execution. ఇప్పుడు దీన్ని ఇలా కనెక్ట్ చేయడం వల్ల మనకి నాన్ జీరో లేటెన్సీ అంటే లేటెన్సీ అనేది యాజ్ ఎర్లీ యాజ్ సూన్ తగ్గించే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు బై ఎగ్జిక్యూటింగ్ ఎంటైర్లీ ఆఫ్లైన్ ఇట్ రిమూవ్ రేట్ లిమిట్స్ అండ్ ఏపీఐ కాస్ట్ వైల్ ప్రిజర్వింగ్ స్టాటిక్ డేటా ప్రైవసీ. మన ఎంటైర్లీ ఆఫ్లైన్ అనేది చేయటం వల్ల మన ఇట్ రిమూవ్స్ రేట్ లిమిట్స్ అంటే ఏంటంటే మనకి హౌ మెనీ రిక్వెస్ట్ ఫర్ యూజర్. ఒక యూజర్ అనేది మోడల్ని ఎన్ని రిక్వెస్ట్ పర్ మినిట్కి ఎన్ని రిక్వెస్ట్ అడగొచ్చు, ఎన్ని క్వైరీస్ అడగొచ్చు, దాన్ని రేట్ లిమిట్స్ కూడా చేయొచ్చు. అండ్ ఏపీఐ కాస్ట్ మన ఏపీఐస్ని ఎక్స్టర్నల్ టూల్స్ని కనెక్ట్ చేసి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాని కాస్ట్ కూడా ప్రిజర్వింగ్ చేయొచ్చు. స్ట్రిక్ట్ డేటా ప్రైవసీ మనం డేటాని ప్రైవసీ కూడా చేయొచ్చు అనమాట. ఇది డిస్పైట్ దిస్ ఇంక్రీజిబుల్లీ స్మాల్ సైజ్ గూగుల్ హ్యాస్ ఎమర్జ్డ్ గెమ్మా 4 E2B టు ఇన్హెరిట్ ది మల్టీ మోడల్ ప్రాపర్టీస్ అండ్ నేటివ్ ఫంక్షన్ కాలింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది లార్జర్ 31 బిలియన్ మోడల్. మనకి ఇది స్మాల్ మోడలే కాదు, గూగుల్ జెమినీ వాళ్ళు ఇంకా ప్రాపర్టీస్ అండ్ నేటివ్ ఫంక్షన్ కాలింగ్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేసి లార్జర్ దెన్ 31 బిలియన్ మోడల్ మేకింగ్ ఇన్ ఐడియల్ ఫౌండేషన్ ఫర్ ఏ ఫాస్ట్ అండ్ రెస్పాన్సివ్ డెస్క్టాప్ ఏజెంట్. మన డెస్క్టాప్ మేజ్ ఏజెంట్ కూడా వర్క్ చేసుకోవడానికి, మన లోకల్లో కూడా చేసుకోవడానికి. ఇట్ ఆల్సో అలౌస్ అస్ టు టెస్ట్ ఫర్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ ది న్యూ మోడల్ ఫ్యామిలీ వితౌట్ రిక్వైరింగ్ ఏ జీపీయూ. మన జీపీయూస్ కూడా లేకుండా కూడా మనం మోడల్ని టెస్ట్ చేసుకోవచ్చు. హౌ టు సెటప్ అనేది మనకి గూగుల్ గిట్ హబ్ రిపాజిటరీస్ తీసుకోవచ్చు. తర్వాత డిఫైన్ లోకల్ పైథాన్ ఫంక్షన్స్ ఎలా ఫంక్షన్స్ కాల్ చేయొచ్చు, టూల్స్ని ఎలా రిక్వైర్ చేయొచ్చు. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డిఫైన్ లోకల్ పైథాన్ ఫంక్షన్ దట్ యాక్ట్ యాజ్ అవర్ టూల్స్. ఫంక్షన్స్ యూజ్ చేసుకొని, అందుకని పైథాన్లో ఫంక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటాం అనమాట. ఫంక్షన్స్ అనేది హార్డ్ కోర్ అనమాట. అందుకే దాని మాడ్యులర్ టూల్ కాలింగ్ అంటారు, మాడ్యులర్ ఫంక్షన్స్ అంటారు. ఇది వెరీ వెరీ డిఫైన్ లోకల్ పైథాన్ ఫంక్షన్స్ కాల్ చేయాలి, దానికి ఎందుకు టూల్స్ని కాల్ చేసుకోవడానికి. తర్వాత డిఫైన్ ఏ స్ట్రిక్ట్ జాసన్ స్కీమా దట్ ఎక్స్ప్లెయిన్స్ ది లాంగ్వేజ్ మోడల్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దీస్ టూల్స్ డూ అండ్ వాట్ పారామీటర్స్ దే ఎక్స్పెక్ట్.
జేసన్ స్కీమ్ అని స్ట్రిక్ట్గా డిఫైన్ చేయాలి. తర్వాత పాస్ దిస్ యూజర్ క్వైరీ అండ్ టూల్ రిజిస్ట్రీ టు ద లోకల్ ఓలామా ఏపీఐ. తర్వాత క్యాచ్ ద మోడల్ రెస్పాన్స్, ఐడెంటిఫై ఇట్ రిక్వెస్టెడ్ టు కాల్, ఎగ్జిక్యూట్ ద కరస్పాండింగ్ లోకల్ కోడ్ అండ్ ఫీడ్ ద ఆన్సర్ బ్యాక్. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇక్కడ మోర్ టూల్స్ ఎక్స్పాండింగ్ ద టూల్ కాలింగ్ క్యాపబిలిటీస్ వీటన్నిటి గురించి. న్యూస్ ఏపీఐ ఎలాగ గెట్ కరెంట్ న్యూస్ కావాలంటే యూటిలైజింగ్ న్యూస్ ఏపీఐ. ఒకవేళ గెట్ కరెంట్ టైం కావాలంటే టైమ్ ఏపీఐ డాట్ ఐఓ. తర్వాత కన్వర్ట్ కరెన్సీ చేయాలనుకోండి ఎక్స్చేంజ్ రేట్ ఏపీఐ. ఇలాగా మనకి అన్నీ ఒక ఏపీఎస్లో ఉన్నాయి అనమాట. వీటిని కాల్ చేసుకోవచ్చు. వీటిని ఎలా కాల్ చేసుకోవాలి అనేది ఇంకా ఫర్దర్ క్లాసుల్లో మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే మీరు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను, అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించాలని మీకు అందించాలనే ఉద్దేశంతో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేసుకోవటము, కుదిరితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇదే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు, సపోర్ట్ అనుకోవచ్చు, మోటివేషన్ అనుకోవచ్చు. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై. టేక్ కేర్.